నమస్కారం అండి అందరికీ. ఈరోజు ఈ గుడి దగ్గర జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి నేను రావటం, ఆ కార్యక్రమం నా చేతుల మీద జరగటం నేను చాలా నా గత జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నానండి. ఆ పరమశివుడైన కైలాసనాథుడు ఆశీస్సులతో నేను ఇంత పెద్ద కార్యాన్ని చేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇదంతా నా గొప్పతనం కాదండి. శివయ్య కలలో వచ్చి నాకు చెప్పారు, నేను నా కోరుకునే భక్తితో ఆశించే నా షిరిడి సాయినాథ బాబా గారు చెప్పారు ఈ గుడి కోసం నేను ఏదైనా చేయాలని. ఆయన ఇచ్చిన ఇండికేషన్ త్రూనే నేను ఈ గుడికి వచ్చానండి. ఈ గుడి చూడకుండా ఈ గుడి కోసం డొనేషన్స్ చేస్తానని నేను స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను చేసే ఈ మహత్కరమైన దైవ కార్యంలో మీరందరూ మీ వంతు సహాయ సహకారాలు అందజేయాలని, అలాగే ఆ పరమశివుడైన కైలాసనాథుని ఆశీస్సులు మీరందరికీ దక్కాలని, రానున్న కాలంలో ఈ గుడి మహా అద్భుత గుడిగా మారి ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకి వాళ్ళ కర్మఫలాలన్నీ పోయి మంచి జీవితము, మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు శివయ్య కలిగిస్తారని, ఇక్కడ శివయ్య మళ్ళీ తిరిగి వస్తున్నారని, రాబోతున్నారని, ఆ రోజు కోసం మనందరం కూడా మన వంతు సహాయ సహకారాలు చేయాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ శివయ్యని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తున్నామండి. రుద్రమ్మదేవి గారు అప్పుడు స్థాపించిన ఆ పానమట్టంలోనే శివయ్య తిరిగి రాబోతున్నారండి. ఇదంతా నా ఒక్కదాని వల్ల కాదండి, ఆ దైవ కృప ఉంది కాబట్టే, ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను చేయగలుగుతున్నానండి. ఒక కార్యక్రమం చేయాలంటే అంటే మన సొంత పని కోసమే ఒక పని చేయాలంటే ఈరోజు అనుకున్న పని రేపు అవుతుందండి, రేపు అనుకున్న పని ఎల్లుండి అవుతుంది. కానీ నేను మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు అనుకున్న పనిలో ఏ ఆటంకము లేకుండా ఈరోజు ఇక్కడి వరకు వచ్చానండి. నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. దీనికి కారణం అంతా ఆ పరమశివుడైన కైలాసనాథుడైన ఆ శివయ్య అండి. అండ్ ఈ గుడికి కూడా ఆయన రుద్రాలయం అని పేరు పెట్టమని నాకు సందేశం ఇచ్చారండి. ఎవరైతే పిచ్చుకలగూడని పిలుస్తున్నారో దయచేసి ఆ పేరు వదిలేసి ఇక నుంచి ఈ గుడిని రుద్రాలయం అని పిలుస్తారని మీరందరికీ నేను సవినయంగా కోరుకుంటున్నానండి. ఎవరైతే ఈ గుడికి అడుగు పెడతారో వాళ్ళందరి కోరికలు తీరుస్తారండి ఇక్కడ శివయ్య. ఆయన రెడీగా ఉన్నారు. మీరందరూ కూడా ఈ గుడికి రావడానికి రెడీగా ఉండండి. నమస్కారం అండి. ఓం నమః శివాయ. మల్కాపురం గ్రామం, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఈ యొక్క ఆలయము పూర్వం రుద్రమ్మదేవి వారి పరిపాలనలో కట్టబడి ఆలయం నిర్మించబడి ఈ యొక్క ఆమె పట్టాభిషేకం రోజున ఈ ఆలయం ప్రతిష్టాపన చేసి వారి గురువు గారికి ఈ యొక్క గుడిని అప్పచెప్పి వారి ఆశీస్సులు పొంది చాలా కార్యక్రమాలు కూడా ఆవిడ చేసి ఉన్నారు. అటువంటి చారిత్రకమైన ఈ ఆలయాన్ని పునఃప్రతిష్టలుగా చేసి దీని అభివృద్ధిగా పదవుల ముందుకు నడిపించాలని డాక్టర్ భవానీ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ముందుకొచ్చారు. వారికి నేను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని, ఈ గ్రామంలో ఉండేటువంటి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి నేను తోడ్పడతానని మనసా వాచా కర్మన నేను మాట ఇస్తున్నాను.